మీన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక ఇండివిజువల్ గ్రూప్ ఇంకొక పర్సన్ ఆర్ ఇంకొక గ్రూప్లో మెయింటైన్ చేసే ఆ స్టేట్ ఆఫ్ పీస్ ఆర్ బాండ్. ఫీలింగ్ యాజ్ ఎ హ్యూమన్ నేను సొసైటీతో మెయింటైన్ చేసి ఆ బ్యాలెన్స్డ్ నేచర్, ఆ పీస్, దాన్ని హార్మోని అని అంటారు. సో కమింగ్ టు హెడ్డింగ్ ఇది, అందులో చాలా క్లాసిఫికేషన్స్ మీకు చెప్పాను. సోషల్ పొలిటికల్ స్టెబిలిటీ అంటే పార్టీ టు పార్టీ, డిఫరెంట్ పార్టీ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. అవి ప్రాపర్గా వర్క్ చేస్తేనే కదా మనం బాగుండేది. ప్రాపర్ వెల్ఫేర్ స్కీమ్స్ అవ్వచ్చు, మంచి మీరు మన ఏరియాలో చాలా చూసాం, చేయి వసతి దీవెన, విద్య దీవెన ఇట్లా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వెల్ఫేర్ స్కీమ్స్. అలాగే హెల్త్ కార్డ్స్ కూడా అంతే. సో ఒక పార్టీ స్టేబుల్గా ఉంటే ఆ స్టేట్, ఆ కంట్రీ బాగుంటుంది. బేస్డ్ అపాన్ ఆ పొలిటికల్ పార్టీ తీసుకునే ఇనిషియేషన్ బట్టే రెస్ట్ ఆఫ్ థింగ్ ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, జస్టిస్ అండ్ రూల్ ఆఫ్ లా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేసి ఉండడం. మనకు ఉంది కదా